హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మనము మూవీ టికెట్స్ బుక్ చేసుకోవడం కోసం రెండు యాప్లు అయితే ఎక్కువ వాడేవాళ్ళం. అందులో ఫస్ట్ వచ్చేసి బుక్ మై షో, ఇంకోటి వచ్చేసి పేటిఎం. ఇప్పుడు ఈ రెండు యాప్లతో పాటు మనకు ఇంకొక కొత్త యాప్ కూడా మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఈ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసినట్లయితే మీకు బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంతకీ ఈ యాప్ ఏంటి, ఈ యాప్ ని ఎలా వాడాలి, ఈ యాప్ లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. సో ఫ్రెండ్స్, బుక్ మై షో యాప్ మనకు చాలా పాపులర్ అనమాట. ఇందులో మనం ఓన్లీ మూవీ టికెట్సే కాదు, ఈవెంట్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఇంకా చాలా రకాలైన టికెట్స్ మనకు దొరుకుతాయి అనమాట. అవన్నీ ఇక్కడ బుక్ చేసుకోవడానికి మనకి యూస్ అవుతా ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఇటువంటి ఆప్షన్స్ తో పాటు ఇంకొన్ని ఆప్షన్స్ కూడా యాడ్ చేసి ఈ యొక్క కొత్త యాప్ అనేది లాంచ్ చేశారనమాట. ఇంతకీ ఈ కొత్త యాప్ ఏంటి, దీన్ని లాంచ్ చేసింది ఎవరు అనేసి అంటే మనకు జొమాటో యాప్ అనేది తెలుసు. జొమాటోలో మనం ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ కోసం, ఫుడ్ డెలివరీ కోసం మనం అయితే ఈ యొక్క జొమాటో యాప్ అనేది యూజ్ చేస్తున్నాం కదా. ఈ జొమాటో వాళ్ళే డెవలప్ చేసి మార్కెట్ లోకి లాంచ్ చేసినటువంటి కొత్త యాప్ ఈ యొక్క డిస్ట్రిక్ట్ యాప్. ఈ యొక్క డిస్ట్రిక్ట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడి నుంచి మీరు మూవీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ఈవెంట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఫుడ్ కు సంబంధించినటువంటి రెస్టారెంట్స్ కి సంబంధించినవి కూడా మనం ఇక్కడి నుంచి బుక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఇందులో కొత్త కొత్త ఆప్షన్స్ అన్ని యాడ్ చేసి జొమాటో వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసి ఇప్పుడు మనకు మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ యొక్క యాప్ ని మనం ఎలా యూజ్ చేయాలి, ఈ యొక్క యాప్ లో మనం మూవీ టికెట్స్ అవి బుక్ చేసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఇది చూడడం కోసం ముందుగా మన యాప్ లో అయితే ఓపెన్ చేసి చూద్దాము. సో అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మీకు ఉపయోగపడే మరిన్ని మంచి వీడియోస్ మీరైతే చూడొచ్చు. సో ఇప్పుడైతే ఆ డిస్ట్రిక్ట్ యాప్ కు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ డిస్ట్రిక్ట్ యాప్కి సంబంధించి లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదా ప్లే స్టోర్లో వచ్చి మీరు సెర్చ్ చేసినా కూడా మీకు ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనకు ఈ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే డౌన్లోడ్ లింక్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ మూవీస్, ఈవెంట్స్, డైనింగ్ బై జొమాటో అనేసి ఉందన్నమాట. ఈ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఒక్కసారి చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మూవీస్కి సంబంధించి టికెట్స్, ఈవెంట్స్కి సంబంధించి, డైనింగ్కి సంబంధించి ఈ టికెట్స్ అన్నీ కూడా మనం ఇక్కడి నుంచి అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట ఈ యాప్లో నుంచి. సో ఈ యాప్ మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే దీన్ని డౌన్లోడ్ చేద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని ఎంబీ వచ్చేసి 37 MB అయితే ఉందన్నమాట. దీన్ని అయితే ఇప్పుడు మనం ముందుగా ఇన్స్టాల్ అయితే చేద్దాము. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది ఎలా యూజ్ చేయాలి అనేసి అయితే చూద్దాము. ఇప్పుడైతే మనకు యాప్ డౌన్లోడ్ అనేది అయిపోయింది. సో యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది, డిస్ట్రిక్ట్ బై జొమాటో అనేసి. సో ఇక్కడ మనము మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే దీన్ని మీరు స్కిప్ చేయండి, స్కిప్ చేసి తర్వాత కూడా చేసుకోండి. సో మీరు లాగిన్ అయితే అయిపోండి. ముందరైతే మొబైల్ నెంబర్ ఇచ్చాము. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ అయితే చేద్దాము. కంటిన్యూ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని అయితే ఇక్కడ ఇచ్చి మనము లాగిన్ అయితే అవుదాము. సో ఇది మనం ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీ కరెంట్ లొకేషన్ అయితే అడుగుతోంది. దీనికైతే మీరు పర్మిషన్ ఇచ్చి ఓకే చేయండి. సో యాప్లోకి అయితే ఇప్పుడు మనము లాగిన్ అయిపోయాము. లాగిన్ అయిపోయిన తర్వాత మనకు లోపలైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పైన 3 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఫర్ యూ అనేసి ఉంది, నెక్స్ట్ వచ్చేసి మూవీస్ అనేసి ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్ అనేసి ఉంది. సో దీంతోపాటు మనకు ఇక్కడ డైనింగ్కి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి, తర్వాత వచ్చేసి లైవ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇవైతే చూపిస్తోంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు పుష్ప 2 మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. దీనికి సంబంధించిన టికెట్స్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం నేను సెలెక్ట్ చేసిన ఏరియాలో అయితే ఈ మూవీ టికెట్స్ ఉన్నాయా లేదా అనేసి అయితే చూద్దాము. సో మూవీస్ అన్న ఆప్షన్ ఓపెన్ చేసినట్లయితే పుష్ప 2 మూవీస్ టికెట్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఇక్కడ ఓపెన్ అవ్వలేదని చూపిస్తోంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకు కంగువా మూవీకి సంబంధించిన టికెట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీన్ని మనం ఎలా బుక్ చేయాలి అనేసి అయితే ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ మనము ఈ మూవీ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేద్దాము. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఆ థియేటర్ ఏదైతే ఉందో ఆ థియేటర్ పేరు చూపిస్తుంది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి షో టైమింగ్స్ చూపిస్తుంది. ఇందులో ఏ షో కావాలంటే ఆ షోని సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సీటింగ్ ఏదైతే ఉందో ఈ సీటింగ్ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఏ సీట్ కావాలంటే ఆ సీట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ అయితే చేయండి. ప్రొసీడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్స్ ఏవేవైతే ఉన్నాయో అవి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మూవీ టికెట్ రేట్ వచ్చేసి 145 రూపీస్ ఉంది. అలాగే దీనికి ట్యాక్స్ వచ్చేసి 20 రూపీస్ ఉంది. టోటల్గా మనకు 165 రూపీస్ అయితే పడుతుంది. సో ఇక్కడ మనకు ట్యాక్స్ కూడా పడుతుంది అనమాట. ట్యాక్స్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే ఉంటుందన్నమాట, చూసుకోండి. నెక్స్ట్ మనకు యాడ్ పేమెంట్ మెథడ్ అనేసి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు యూజ్ చేయొచ్చు, లేదా యూపీఐ ఐడి ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఇంకా ఏదైనా వేరే ఆప్షన్ ఉంటే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ పేమెంట్కి అయితే వెళ్తాము. సో మనం బుక్ మై షో కానివ్వండి, పేటిఎం కానివ్వండి, వీటిల్లో ఏ విధంగా అయితే మూవీస్ టికెట్స్ బుక్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఆ ప్యాటర్న్ అనే ఉంటుందన్నమాట. అదే విధంగా ఇక్కడ కూడా మీరు మూవీ టికెట్స్ అనేటివి బుక్ చేసుకోవచ్చు. సో అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మూవీస్ చూసాము. నెక్స్ట్ ఈవెంట్స్ అనేటివి ఉంది. ఈవెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈవెంట్స్ ఏవైతే మనకు దగ్గరలో జరుగుతాయో చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి సిద్ శ్రీరామ్ గారి లైవ్ ఈవెంట్ ఒకటి అనేది చూపిస్తోంది. అలాగే ఇక్కడ మనకు జొమాటో బెంగళూరులో ఒక ఈవెంట్ ఉందనేది చూపిస్తోంది. సో ఇప్పుడు నేను ఉన్నటువంటి ఏరియాలో ఏవి లేవు కాబట్టి మనం వేరే ఏరియాని సెలెక్ట్ చేద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లొకేషన్ సెలెక్షన్కి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ఈ విధంగా అన్నీ ఉంటాయి. సో దీంట్లో హైదరాబాద్ అయితే సెలెక్ట్ చేద్దాము. హైదరాబాద్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మూవీస్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి మూవీస్ రన్నింగ్లో ఉన్నాయి అనేసి అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పుష్ప 2కి సంబంధించిన టికెట్స్ కూడా ఇక్కడ నుంచి మనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసినట్లయితే డిసెంబర్ 5వ తేదీకి ఉన్నటువంటి టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్కి అయిపోయి ఉన్నాయి. అలాగే మీరు చూసుకుంటూ పోయినట్లయితే కొన్ని థియేటర్స్లో చూపిస్తుంది. సో ఈ థియేటర్లో కొన్ని టికెట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టికెట్ ఈ విధంగా మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసామో అదే విధంగా సెలెక్ట్ చేసి పేమెంట్ ఆప్షన్కి పోయేసి మూవీ టికెట్స్ అనేటివి పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ అదే ప్యాటర్న్ మనకు బుక్ మై షో కానీ, పేటిఎం కానీ దీంట్లో ఏ విధంగా ప్యాటర్న్లో ఉంటుందో అదే విధంగా ఉంటుంది. సో మూవీస్కి సంబంధించి ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ మనకు ఈవెంట్స్ అనేసి ఇంకొక సెక్షన్ ఉంది పక్కనే ఈవెంట్స్. సో ఇక్కడ ఈవెంట్స్ ఉంది, ఇక్కడ డైనింగ్ అనేసి ఉంది. సో ఈవెంట్స్ కనుక ఓపెన్ చేసినట్లయితే హైదరాబాద్లో మనకు ఉన్నటువంటి ఈవెంట్స్ ఏమున్నాయి అనేసి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈవెంట్స్లో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సిద్ శ్రీరామ్ గారి ఈవెంట్ ఉంది, దీన్ని కావాలంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ మనకు ఇందులో ఉన్నటువంటి ఇంకొక కొత్త ఆప్షన్ ఏంటి అంటే డైనింగ్ అన్న ఆప్షన్ ఉంది. దీన్ని అయితే ఓపెన్ చేసినట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి రెస్టారెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ మనకు చూపిస్తుంది. దీంట్లో మీకు అడ్వాన్స్గా టేబుల్ రిజర్వేషన్ అట్లాంటివి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే ప్రీ బుక్ ఆఫర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. అలాగే వాక్-ఇన్ ఆఫర్స్ ఉంది. అలాగే మనకు గ్రూప్ బుకింగ్ ఆఫర్స్ ఉంది. సో వీటిలో మనకి ఏమైనా డిస్కౌంట్స్ వస్తాయా అనేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రీ బుక్గా చేసుకున్నట్లయితే మనకు కొన్ని డిస్కౌంట్స్ వస్తాయనేసి ఇక్కడ చూపిస్తున్నారు. ఈ ఆఫర్స్ ఏమున్నాయి అనేసి చెక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు వాటిని యూజ్ చేసుకొని ఈ యొక్క డైనింగ్కి సంబంధించి బుకింగ్ అనేసి చేసుకోవచ్చు అనమాట. అలాగే మూవీస్కి సంబంధించి కూడా మనకు ఇక్కడ నుంచి కొన్ని ఆఫర్స్ అనేవి వస్తుంటాయి అనమాట. అంటే టికెట్ పైన మనకు 20%, 30% డిస్కౌంట్, అలాగే బై 1 get 1 టికెట్స్ ఈ విధంగా ఆఫర్స్ ఉంటాయి. అలాగే ఈవెంట్స్కి సంబంధించి కూడా ఇప్పుడు కొత్తగా లాంచ్ అయింది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఆఫర్స్ అయితే వస్తుంటాయి అనమాట. సో టోటల్గా మనకు జొమాటో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క డిస్ట్రిక్ట్ అనే యాప్ ఏదైతే ఉందో ఈ యాప్కి సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం మూవీ టికెట్స్, ఈవెంట్ టికెట్స్, డైనింగ్ టికెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఆఫర్స్ అనేటివి యూజ్ చేసి బుక్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్ చూసారు కదా జొమాటో వాళ్ళ డిస్ట్రిక్ట్ యాప్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో మీరు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏ మూవీకి టికెట్ బుక్ చేస్తున్నారు అనేసి కామెంట్ సెక్షన్ లో ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉంది, నచ్చింది అనుకుంటున్నట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో మరి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో మీకు ఉపయోగపడే వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.